చిరంజీవి గారు చెప్తే అశ్విని గారు గెలవాలిగా. సినిమా వేరు, రాజకీయం వేరు. పేదవాడి గుండె చప్పుడు మీకు అర్థం కావా? రాజన్న రాజ్యం రావాలని చెప్పి ముక్త కంఠంతో ఎలుగెత్తి ఘోషిస్తున్నారు. ఉత్తరాంధ్ర పర్యటన నామినేషన్ల పర్వం విజయవంతంగా ముగిసిందండి. ఎక్కడికి వెళ్ళినా ఉత్తరాంధ్ర మొత్తం అన్ని జిల్లాల్లో విజయనగరం కానీ, శ్రీకాకుళం కానీ, విశాఖపట్నం కానీ ఇవన్నీ వెళ్ళి స్వయంగా పాల్గొన్నాం. ఒక నియోజకవర్గంలో ఇంచుమించు 1,00,000 ఓట్లు ఉన్నాయి అనుకుంటే మనం ప్రతి అభ్యర్థి వెనకాల ఒక 30 నుంచి 35,000 మంది జనం ఉండే అసలు సముద్రం, జన సముద్రం అంటారు. అది ఫస్ట్ టైం చూస్తున్నాం. అలాగా ఎలా అనిపించిందంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం నామినేషన్ పర్వం చూస్తుంటే 83లో రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఏ రకంగా ఉందో ప్రజాస్పందన అంతకన్నా 3 రెట్లు ఎక్కువ ఉందండి. చాలా అద్భుతంగా జరిగినాయి నామినేషన్స్. కానీ మా గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గారు పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తుంటే నిజంగా అక్కడ నామినేషన్ వేస్తుంటే సొంత తల్లి మా అమ్మ మా సిటీకి వచ్చింది, మా అమ్మ మా ఇంటికి వచ్చింది అని చెప్పి ప్రతి పౌరుడు ప్రతి పార్లమెంటు స్థానంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల నుంచి ఆంధ్రప్రదేశ్ యావత్తు మహిళలందరూ మా విశాఖపట్నానికి మంచి రోజులు వచ్చినాయి, కాలుష్య రహితమైన విశాఖపట్నం చూస్తాం, అలాగా మేము విజయమ్మ గారిని స్వాగతిస్తున్నాం, విజయమ్మ గారితో మేము అండగా ఉంటాం, విజయమ్మ గారికి కడప కన్నా భారీ మెజార్టీ మేము తీసుకొస్తాం, మా మహిళలకి ఒక మాకు ఒక అమ్మ దొరికింది, మాకు ఒక పెద్ద దిక్కు దొరికారు కాబట్టి మా గౌరవ అధ్యక్షురాలని రికార్డు స్థాయి మెజార్టీలో గెలిపించి భారతదేశ చరిత్రలోని ఒక సువర్ణాధ్యాయం తీసుకొస్తామని చెప్పి మీకు విశాఖపట్నం ప్రజల తరపున నేను చెప్తున్నానండి. ఎక్కడికి వెళ్ళినా ఇసుకేస్తారంత జనం. మేనిఫెస్టో కొంతమందికి నాకేమనిపించిందంటే మేనిఫెస్టో అర్థం కాలేదని లోక్సత్తా జేపీ గారు కూడా ఈ మధ్య ఎక్కడ ఉన్నారు, నాకు మేనిఫెస్టో అర్థం కాలేదని. అర్థం కాకపోవటం ఏముందండి అంటే పేదవాడి గుండె చప్పుడు మీకు అర్థం కావా? రైతుల యొక్క కష్టాలు మీకు అర్థం కావా? బడుగు బలహీన వర్గాల సమస్యలు మీకు అర్థం కావా? అంటే మీరు ఇంటలెక్చువల్ అని ఒక ముసుగులో మీరు అలా మాట్లాడితే అది ఎంతవరకు మా మేనిఫెస్టో జనరంజకంగా ఉంది, ప్రజారంజకంగా ఉంది. ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా బడుగు బలహీన వర్గాలు కానీ, ఇతర చేతి వృత్తుల వారు కానీ, మైనారిటీ సోదరులు కానీ మొత్తం ముక్త కంఠంతో అద్భుతమైన మేనిఫెస్టో. ఇంతవరకు మేము ఇన్ని సంవత్సరాల్లో ఎక్కడా చూడలేదు ఇలాంటి మేనిఫెస్టో. అసలు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలని, రాజశేఖర రెడ్డి గారి పథకాలని ఇంకా మరింత మెరుగుదిద్ది ముందుకు తీసుకెళ్లే విధంగా రైతులకైతే కరెంటు అది కూడా డే టైంలో ఇవ్వటం, అలాగే మిడిల్ క్లాస్ ఒక గుడిసెల్లో ఉన్న వాళ్ళకి ఇవన్నీ మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఓదార్పు యాత్రలో ప్రతి జిల్లాకి, ప్రతి గడపకి, ప్రతి మండలానికి, ప్రతి గ్రామానికి, ప్రతి పూరి గుడిసెకి వెళ్ళి సమస్యలను తెలుసుకుని వాళ్ళందరూ కలిసి ఈ రోజున ముక్తకంఠంతో మేమున్నాం, మేము వెనకాల ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరు ఏమనుకున్నా ఎన్ని సర్వేలు మీరు చేయించుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మాట ఏంటంటే మేము రాజశేఖర రెడ్డి గారి ద్వారా చాలా లబ్ధి పొందాం, ఈసారి మేము వైఎస్ఆర్సీపీకే మా యొక్క మద్దతు తెలుపుతున్నాం అని చెప్పి ఇది నా మాట కాదండి, ప్రజల మాట అలా ఉంది ప్రజాస్పందన. ఇక మా మేనిఫెస్టోలో ఆ గుడిసెలో ఉన్నటువంటి మా సోదరులు కానీ, సోదరీమణులు కానీ, చిన్న చిన్న గుడిసెల్లో ఉండే వాళ్ళకి, మిడిల్ క్లాస్ బాగా ఎకనామిక్గా డౌన్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి కానీ ఒక 2 బల్బులు, 2 ఫ్యాన్లు, ఒక టీవీ పెట్టుకోవడానికి 150 యూనిట్లు నెలకి అయితే 100 రూపాయల చొప్పున ఇవ్వడానికి కూడా దానికి పాసిబిలిటీ ఉందని చెప్పి విద్యుత్ శాఖ రంగానికి చెందిన నిపుణులతో కూడా మేము చెప్పించడం జరిగింది. ఇన్ని రకాలుగా అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్ళాలి, ఎన్నో చేయాలి, పేదవాడికి ఏదో చేయాలి, పేదవాడి గురించి ఆలోచించాలి, పేదవాడికి పట్టడం మెతుకులు కావాలని వైఫైలు, ఈ సింగపూర్లు మనకెందుకండి? మనకు కావాల్సింది ఏంటంటే రైతులకి కావాల్సినటువంటి గిట్టుబాటు ధర, వాళ్ళకి కావాల్సిన బీమా సౌకర్యం కానీ, ఇప్పుడు ఇంకొకటి ఆరోగ్యం దాంట్లో రైతుల కోసం 102 పెడుతున్నాం మేనిఫెస్టోలో. అలాగే ఆరోగ్యశ్రీలో ఇంచుమించు సుమారు 112 నుంచి 126 డిసీజెస్ని మంచి అవన్నీ రాజశేఖర రెడ్డి గారు అప్లై చేస్తే అవన్నీ తీసేసిన వ్యక్తి
మన కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆఖరిపంతి అనే వ్యక్తి, అవన్నీ తీసేశారు. ఈ రోజున ప్రజలకు వెళ్ళి ఇవన్నీ మళ్ళీ ఆరోగ్యశ్రీలో చేర్చి పేదవాడికి వెనకాల ఉండి ఒక రైతు కానీ, ఒక బడుగు బలహీన వర్గాలు కానీ, ఒక కార్మికుడు కానీ అతనికి ఏదన్నా కష్టం జరిగితే, ఒక ఆపరేషన్ లాంటిది ఏదైనా జరిగితే అతను మళ్ళీ తిరిగి రికవర్ అయ్యే వరకు అతని నెలకి 2 నుంచి 3 వేల వరకు అతనికి అందజేసి అతని ఆరోగ్యాన్ని నిలబెట్టడమే వైఎస్ఆర్సీపీ లక్ష్యం. మేనిఫెస్టో జనరంజకంగా ఉందండి. ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మాండంగా నీరాజనం పడుతున్నారు. నేను ఇంతవరకు నేను చదువుకున్న టైం నుంచి ఇప్పటి వరకు ఇలాంటి మేనిఫెస్టోని నేను ఎప్పుడూ చూడలేదండి. ప్రజలకి బాగా అసలు అరటిపండు ఒలిచిపెట్టినట్టు మా మేనిఫెస్టోలో ఉన్న విషయాలన్నీ మేము చెప్పక్కర్లేదండి. ప్రజల ద్వారా బాగా అలాగా స్ప్రెడ్ అయింది. ఈ రోజున బ్రహ్మాండంగా ఆరతులు పడుతున్నారు. వైఎస్ఆర్సీపీ కంటే ప్రజలంతా మా వైపు ఉన్నారు, వార్ వన్ సైడ్ అయిందని చెప్పి సగర్వంగా చెప్తున్నారు ప్రజలు. ఈ రోజున మళ్ళీ ఒక వేవ్ ఉంది. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా రాజశేఖర రెడ్డి గారి పథకాలు, ఆశయాలు ఎప్పుడు మన మధ్యనే ఉంటాయి. దాన్ని ముందుకు తీసుకెళ్లే వ్యక్తి, ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబం ఈ రోజున విజయమ్మ గారు మండుటెండలో తిరుగుతున్నారు, షర్మిల మండుటెండలో తిరుగుతున్నారు, ఒక పార్టీ అధ్యక్షుడు మండుటెండలో తిరుగుతున్నారు. ప్రజల కోసమే మేము పుట్టాం. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే ప్రజల కుటుంబం. ఇది ప్రజల పరిపాలన, రాజన్న రాజ్యం రావాలని చెప్పి ముక్త కంఠంతో ఎలుగెత్తి ఘోషిస్తున్నారు. మా వంతు మేము 10 మందిలో 3కి, 100లో 30 మందికి, అలాగే 1000లో 300 మంది మేము వెళ్ళి మా వంతు ఒక కళాకారుడిగా మా యొక్క బాధ్యత పార్టీ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ ఉత్తరాంధ్ర పర్యటన చూసుకుని ఈరోజే వచ్చాం. మరలా రేపు కృష్ణా జిల్లా వెళ్తున్నాం. స్పందన ఎక్కడికి వెళ్ళినా మేము ఒక సినిమా నటుడుగా ఎక్కడికి వెళ్ళినా మేము చెప్పట్లేదు. సినిమా వాడు చెప్తే ఓట్లు ఎవరో వేయరండి. సినిమా వాడు చెప్తే ఓట్లు, సినిమా వాడిని చూడటానికి వస్తారు జనం, ఓట్లు ఎవరో వేయరు. ఒక కార్యకర్తగా చెప్తున్నాం. మరి ఈ రోజున సినిమా వాళ్ళే చెప్తే మరి చిరంజీవి గారు చెప్తే అశ్విని గారు గెలవాలిగా. చెప్పండి, చిరంజీవి గారు చెప్పుంటే అప్పట్లో చెప్పారు అశ్విని గారికి ఓటు వేయండి, గెలిపించండి అని. ఏది వేశారు? సినిమా వేరు, రాజకీయం వేరు. కాబట్టి సహృదయతో, నిండు మనసుతో మనకి ఎవరైతే మనల్ని చూసి కష్టపడి మనల్ని ముందుకు తీసుకెళ్తున్నారో ఒక నాయకుడు, రే అనక పగలనక ఎండనక వాననక పార్టీ కోసం, ప్రజల కోసం కష్టపడే ఏకైక వ్యక్తి రాజశేఖర రెడ్డి గారి తనయుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని. ఆ పార్టీకి మేము వెంట ఉన్నాం అని చెప్పిన ఆంధ్ర ప్రజలు ఒక బ్రహ్మాండమైన తీర్పు ఇస్తారు. మే 16న మనం అందరం చూస్తాం. అప్పుడు మీ సమీకరణాలు, మీ క్యాలిక్యులేషన్స్, మీ పొత్తులు ఏ రకంగా ఎలా ఉంటాయి అనేది ఆ రోజున మళ్ళీ మనం మాట్లాడుకుందాం. కృష్ణా జిల్లా నుంచి వచ్చాక మళ్ళీ మీతో మాట్లాడుతున్నాను. ఒక సామాన్యమైన కార్యకర్తగా వైఎస్ఆర్సీపీని ప్రేమిస్తున్నాం, రాజశేఖర రెడ్డి గారిని ఆరాధిస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తున్నాం. జై. ఈసారి ఓటర్లో బాగా చైతన్యం వచ్చింది. పీలేరు కదా, మీరు ఎక్కడ నిలబడినా సరే నిలబడండి, గెలవండి, అప్పుడు చూపించండి మీ హీరోయిజం.